యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వాస్తవ్యులు బోడా జాన్ విక్టర్ గారికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా శ్రీమతి సుధారాణి గారు, జాన్ విక్టర్ గారి సతీమణి, కుమారులు అవినాష్, అమృత్ మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. బోడా జాన్ విక్టర్ గారికి, సహోదరి సుధారాణి గారికి, బిడ్డలు అవినాష్, అమృత్ గారులకు దేవుని యొక్క ఆశీర్వాదములు కలగాలని ప్రార్థన చేస్తున్నా. వారికి నా కృతజ్ఞతలు. ఈ దినం మార్చి మాసం మొదటి దినం. ఈ మాసం 31 దినాలు ఉన్నాయి. 31 ఎపిసోడ్స్ కావాలి. ప్రభువు సహాయం చేసేటట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మాసము మార్చి మాసము, ఈ దినం మొదటి దినం. మమ్మలను మీరు ప్రవేశపెట్టినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ లేఖన సారం మా జీవితాల్లో వెదజల్లబడి పనిచేయుటకు సహాయం చేయండి. మా హృదయ క్షేత్రం నీ వాక్య సారాన్ని వెదజల్లే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. బోడా జాన్ విక్టర్ గారికి మీరు ఇచ్చిన ఉద్యోగం కొరకై కృతజ్ఞతలు. సుధారాణి గారిని, అవినాష్, అమృతులను దీవించండి. వీరి వల్ల అనేక మంది ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడానికి కృపదయ చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనము నుండి మీరు వాక్యాన్ని మీ ముందు ఉంచుకోండి. గత రాత్రి కాలం 2 వచనాలే ధ్యానం చేశాం. మనం బైబిల్ని స్టడీ చేస్తూ జీవితానికి బైబిల్ని అన్వయించుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, వీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చి దేవుని ఉగ్రతకు లోనవుతూ ఉన్నారని, ఆ కారణం చేత ఇశ్రాయేలు వారు అష్షూరునకు క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో చెరలోనికి పంపించబడ్డారని చదువుకున్నాం. 19వ వచనం చూడండి. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి తిరిగిన వారై ఇశ్రాయేలు వారు చేసుకునిన కట్టడలను అనుసరించిరి. యూదావారు అనగా యూదా గోత్రానికి చెందిన వారును సొలొమోను కుమారుడైన రెహబాము యొక్క సంతతి పరిపాలన క్రింద ఉన్నవారునై ఉన్నారు. యూదావారు యెరూషలేములో నివాసం ఉంటున్నారు. యూదావారు మందిరానికి సమీపంగా ఉన్నారు. యూదావారికి ఇవ్వబడిన ప్రవక్తలు వారిని సన్మార్గంలో నడిపించారు. దేవుని వాక్య హెచ్చరికలకు లోబడినటువంటి జనాంగం. అట్లాంటి వీరు కూడా తమ సహోదరులైన ఇశ్రాయేలీయులు చేసినట్లుగానే
అన్య జనుల ప్రభావానికి లోనైన వారై వారు ఏర్పాటు చేసుకున్న కట్టడాలనే అనుసరిస్తూ వచ్చి దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు. అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరిని విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి వారిని అప్పగించి తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఇక్కడ దేవుడు చేస్తున్న కొన్ని కార్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి శ్రమ పెట్టడం, 2 విసర్జించటం, 3 దోపుడుగాండ్ల చేతికి అప్పగించటం, 4 తన సముఖము నుండి వెళ్ళగొట్టడం. దేవుడు ప్రేమ గలవాడు కదా, దేవుడు తన ప్రజలను విసర్జించడం ఏంటి? చాలామంది అంటారు క్షమించేయండి క్షమించేయండి వాళ్ళని అని అంటారు. మరి దేవుడు క్షమించాడా వీళ్ళను? దేవుడు ప్రేమ లేనివాడా? ప్రేమ గలవాడై ఉండి విసర్జించాడు, ప్రేమ గలవాడై ఉండి శ్రమ పెట్టాడు, ప్రేమ గలవాడై ఉండి దోపుడుగాండ్లకు చేతికి అప్పగించాడు, ప్రేమ గలవాడై ఉండి సముఖము నుండి వెళ్ళగొట్టాడు అని ఎలా చెబుతారు? సోదరుడా సోదరి, దేవుడు ప్రేమ గలవాడే, అదే సమయంలో న్యాయము కలిగిన వాడు కూడాను. దేవుడు పశ్చాత్తాపపడిన వారిని క్షమించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. పశ్చాత్తాప పడని వారు క్షమాపణ పొందుకోలేరు. చూడండి, దేవుని యందు విశ్వాసం అంటే ఏమిటి? దేవుని హృదయానుసారముగా ఉండటానికి ఇష్టపడటం. దేవుని యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అనేది రిపెంటెన్స్, రిమోర్స్ అని 2 భాగాలు, 2 విషయాలు. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం, రిమోర్స్ అంటే బాధపడటం, విచారించటం, బాధపడటం, మార్పు లేనితనం, దానివల్ల ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం అంటే ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరుకోవటం. రిమోర్స్ వేరు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు రిపెంటెన్స్కు రాలేదు, రిమోర్స్కు రాలేదు కూడా, అట్లనే ఉన్నారు. దేవుని యొక్క న్యాయం కునికి నిద్రపోదు. ఆ న్యాయం ప్రకారం ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నాశనం చేయటం లేదు, ఆయన వాగ్దాన భూమి నుండి పంపించేస్తున్నాడు. ఇట్స్ ఎ పనిష్మెంట్. ఎందుకు ఈ పనిష్మెంట్? నాట్ ఫర్ కండమ్నేషన్ బట్ ఫర్ రెక్టిఫికేషన్. నాశనం కొరకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ కాదు, సరిచేసుకొని సన్మార్గానికి రావడానికి ఇచ్చిన పనిష్మెంట్. భారతదేశంలో ఉన్న జైల్స్ అన్నీ కూడా పరివర్తన దిక్కుగా ఇవ్వబడిన శిక్షలే, నాశనం అవటం కొరకు ఇవ్వబడిన శిక్షలు కాదు. దేవుడు ఇశ్రాయేలీయులను వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి చెరకు అప్పగించాడు తప్ప మరొక కారణం కాదు. దేవుని తృణీకరించారు కాబట్టి వారు చెరలోనికి వెళ్ళి స్వేచ్ఛ యొక్క నిజ అర్థాన్ని, దేవుని చెంత ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆధిక్యతను మరలా జ్ఞాపకం చేసుకొని తిరిగి వెనక్కి వస్తారు అనే భావనలో ఆయన వారిని విసర్జించాడు, వారిని వెళ్ళగొట్టాడు, వారిని శ్రమకు అప్పగించాడు, దోపుడుగాళ్ళకు అప్పగించాడు. దేవుడు ఉంటే, దేవుని సన్నిధి తోడుగా ఉంటే పాపము వలన కలిగేటువంటి శ్రమ రాదు. దేవునికి దూరం అవ్వాల్సిన పని లేదు. దేవుడు భద్రత ఇస్తాడు కాబట్టి దోచుకోబడే పని లేదు. అంతేకాదు దేవుని సముఖంలో నిత్యం ఉండొచ్చు. కనుక ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన విగ్రహారాధనకు దేవుడు స్పందించకపోతే దేవుడు తన యొక్క వాక్యం ప్రకారం నడిచిన వాడు కాడు.
న్యాయం ప్రకారం నడిచిన వాడు కాడు. అందున వీరిని శ్రమకు పంపించాడు. ఇది భౌతిక చెర. వింటున్నారా? ఇది భౌతిక చెర. ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేసే విషయంలో ఎక్కడ ఆటంకం లేదు, కానీ ఈ చెర విషయంలో ఆటంకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు విల్ఫుల్గా పాపంలో కంటిన్యూ అయితే, మారు మనసు పొంది రక్షించబడి విశ్వాసిగా ఉంటున్నవాడు ఇష్టపూర్వకంగా పాపంలో కొనసాగినప్పుడు ఈ విధమైనటువంటి భౌతిక చెర, శ్రమ, అనారోగ్యం, దోపుడు అవటం, రక్షణానందం కోల్పోవటం ఇవన్నీ కలుగుతాయి. మీకు తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నది గుర్తుండే ఉంటుంది. ప్రాడిగల్ సన్ అంటారు. అది తెలియని వారు ఉండరు. ప్రాడిగల్ సన్ ఇస్ ఎ బిలీవర్. ఈ వృత్తాంతంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో తప్పిపోయిన కుమారుడు విశ్వాసి. అవిశ్వాసికి సూచన కాదు, విశ్వాసికి సూచన. అతడు కుమారుడే తప్పిపోయాడు. ఆ తండ్రి అతనికి ఇచ్చినటువంటి అవకాశం, ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉండి ఆ కుమారుడు పశ్చాత్తాపడి వెనక్కి వచ్చినప్పుడు చేర్చుకున్నాడు. తానే పరిగెత్తి చేర్చుకున్నాడు. కుమారుడు తప్పిపోయాడు. తన ఫిజికల్గా భౌతికంగా ఉన్న వనరులన్నీ పోయాయి, కానీ తండ్రితో సంబంధం పోలా, వెనక్కి వచ్చాడు. కనుక ఇశ్రాయేలీలు తమ చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న, తమ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్నవన్నీ వారి ఆధ్యాత్మిక నాశనానికి అనేది దేవునికి తెలుసు. అది వారికి కూడా తెలియాలి. దేవుని విడిచి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది వాడికి తెలియాలి. అదే తెలిసింది కదా, తండ్రిని విడిచి వెళ్ళిపోయినందుకు ఏం జరిగిందో ఆ కుమారుడికి. అందుకే కుమారుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఆ కాన్సెప్ట్లో ఇశ్రాయేలును బయటికి పంపించాడు తప్ప ఇశ్రాయేలును నాశనం చేయటానికి కాదు. నాశనం చెయ్యడు, ఎందుకంటే వాగ్దాన ప్రజల వాళ్ళు. మనం కూడా ఇప్పుడు యేసుక్రీస్తునందు వాగ్దానం పొందిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు అనేది ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. అది నెరవేరుతుంది విశ్వాసుల పట్ల. కాబట్టి ఇటర్నల్ డెత్ నెవర్ అప్లైస్ టు ఎ బిలీవర్ వెన్ హీ సిన్డ్. ఆధ్యాత్మిక మరణం అనేది మరలా తిరిగి విశ్వాసానికి రాదు. దేవుడు దాన్ని రానేయడు. సోదరుడా, సోదరి, ఇజ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 722 అష్షూరుకు వెళ్ళగొట్టబడ్డారు. ఆయన ఇశ్రాయేలు గోత్రాలను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకున్నారు. ఇక హిస్టరీకి వెళ్ళాడండి. వెళ్ళగొట్టారు అనగానే ఎందుకు వెళ్ళగొట్టాడు? యూదా వారి నుంచి వాళ్ళని ఎందుకు వేరు చేశాడు? వారిని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి లోకానికి. దేవుడుని విడిచిన వారు ఇలా ఉంటారు అనేది చెప్పడానికి వీరికి వచ్చిన 19 మంది రాజులు కూడాను చెడ్డవారే. 19 మంది రాజులు వచ్చారు ఇశ్రాయేలు ఏలటానికి, వాళ్ళంతా చెడ్డవాళ్ళే. కాబట్టి దేవుడు వారిని విడగొట్టినప్పుడు యెరోబామును రాజుగా చేసుకున్నారు. యెరోబామును రాజుగా చేసుకున్నారు. గాడ్ అలౌడ్, దేవుడు అప్పగించాడు వీరిని. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడజేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడు అయ్యాడు. దీని అర్థం ఏంటంటే, దానులోను బేతేలులోను యెరోబాము 2 బంగారు దూడలు చేయించి, ఇదే యెహోవా, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, ఇక్కడే ఆరాధన చేయండి అని ఉన్నత స్థలాలు ఏర్పరిచాడు. ఇక ఇశ్రాయేలు జనాంగంలోని 10 గోత్రాల వారు కూడా అక్కడ ఆరాధనకి వెళ్ళి విగ్రహారాధన మొదలుపెట్టారు. యెరోబాము యొక్క వికెట్నెస్ ఏంటంటే,
ఇశ్రాయేలీయులు యెరూషలేంకి వెళితే మరలా దావీదు కుటుంబం పట్ల మమకారం పుట్టి రెహబాము కిందకి వెళ్ళిపోతారేమో అని భయం వేసి ఆరాధనకు వెళ్లకుండా చేశాడు. అతడు తన రాజ్యం కాపాడుకోవటానికి దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి నమ్మకం ఉందా అనుకోవటానికి అతడు విశ్వాసి కాడు. అతడు మార్పు నొందినవాడు కాదు. అందుకే అతడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకముగా ప్రజలను సిద్ధపరచడం ప్రారంభించాడు. ఒక అవిశ్వాసి అవిశ్వాసాన్నే ప్రమోట్ చేస్తాడు తప్ప విశ్వాసాన్ని ప్రమోట్ చేయలేడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక అవిశ్వాసి లోకపరమైన జ్ఞానంతోనే మాట్లాడతాడు తప్ప దైవపరమైనటువంటి జ్ఞానంతో మాట్లాడే జ్ఞానం అతనికి ఉండదు. యెరోబాము చేసినటువంటి ఆ సూచనలన్నీ కూడా ఇశ్రాయేలీయులు పాటించి దేవుని మీద తిరగబడ్డారు. దేవుని ఆజ్ఞను పాటించకపోవడం దేవుని మీద తిరుగుబాటు. వారు విగ్రహారాధన చేశారు. అది ఎంత తీవ్రతకు వెళ్ళిందంటే తర్వాత 19 రాజుల కాలంలో అగ్నిగుండాలను పిల్లలను దాటించారు. దేవుడు సౌలుకు చెప్పాడు కర్ణపిశాచి గల వాళ్ళని చంపేమని, చిల్లంగతనం చేసే వాళ్ళని నిర్మూలించమని. కానీ వీళ్ళు పెంచి పోషించారు ఇశ్రాయేలీయులు. చూడండి, శకునాలు చూడటం నేర్చుకున్నారు. వాక్యంపై ఆధారపడటం వదిలేసి శకునాలు చూశారు. కాబట్టి వీరి మీద దేవుని ఉగ్రత మండింది. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరిస్తూ వచ్చారు గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. పాపాన్ని విడువక చేస్తూ వచ్చారట. విల్ఫుల్ కంటిన్యూయేషన్ ఇన్ సిన్. చెప్పాను కదా నేను ఇందాకే, పాపం చేయుటకు ఇష్టపూర్వకమైన అంగీకారముతో ఒక యేసును నమ్మి బాప్తిసం తీసుకున్న వ్యక్తి ముందుకెళ్తే అతనిని దేవుడు స్వయంగా అప్పగిస్తాడు, అపవాదికి అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? నాశనం చేయటానికి కాదు, అతనిలో మార్పు కొరకు, అతనిలో అవగాహన కొరకు. అతడు తనంతట తాను తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సేవకులైన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నానా విధములుగా నానా సమయములలో మన పితరుల ద్వారా ప్రవక్తలతో మాట్లాడాడు దేవుడు అని రాశాడు. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ మధ్య డిఫరెంట్ ప్రొఫెట్స్ డిఫరెంట్ మెసేజెస్ తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు, దేవుని యొక్క ప్రతినిధులు, ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. కానీ వీరు మారు మనసు పొందలేదు. ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తాం. అక్కడ అధిక శాతం బోధించాల్సింది మారు మనసును గురించి, ఆశీర్వాదం గురించి కాదు. నేను చాలా చిన్న చర్చ్ రన్ చేస్తున్నాను. ఒక 30-40 మంది వస్తారు. నేను ప్రతి వారం మారు మనసును గురించి మాట్లాడతాను. చాలామందికి నచ్చదు మారు మనసును గురించి మాట్లాడితే. ఆశీర్వాదాన్ని గురించి, దీవెన గురించి, అద్భుతాల గురించి మాట్లాడితే నా చర్చ్ వేలలోకి వెళ్ళేది. ఈ పాటికి ఈ స్థలాన్ని వృద్ధి చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే ఆ స్థలం పుణ్యక్షేత్రం అయ్యేది. ఈ పాటికి 12 సంవత్సరాలు నేను డైలీ ఇప్పటికీ ప్రతిరోజు టీవీలో మాట్లాడుతున్నాను. దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఇక్కడికి రా ప్రార్థన చేస్తానంటే గుట్టలకు వస్తారు జనం. మారు మనసు పొందమని బోధిస్తే జనం రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ వాంట్స్ రిపెంటెన్స్? పశ్చాత్తాపం ఎవరికి కావాలి ఈ దినాల్లో? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు చెబుతున్నాను. ఆనాటి ఇశ్రాయేలీయులు చెరకు వెళ్లే ముందు ఎంత దౌర్భాగ్యమైన వారిగా మారిపోయారో ఈనాటి సమాజం కూడా
క్రీస్తు రాకడ ముందు ఎలా ఉంటుందంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అన్నట్టుగా ఉంటుంది. ఇది సొదొమ గొమొర్రాల దినముల వంటిది, లోతు దినాల వంటి దినాలు, నోవహు జలప్రళయం ముందున్నటువంటి దినాల వంటి దినాలు. అవే మంచివేమో, అంతకంటే ఘోరమై దినాన. బైబిల్లో ఏ పాపాలైతే ఆ కాలంలో ఉన్నవని రాశాడో అవి ఇప్పుడు మల్టిప్లై అయిపోయి కనబడుతున్నాయి. సోదరుడా, సోదరి, ఇవాళ ప్రపంచం చాలా చిన్నదైపోయింది తెలుసునా మీకు. గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రపంచీకరణ. ఇవాళ మన బ్యాంకులో రూపీస్ దాచుకుంటే ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్, విదేశంలో నువ్వు అక్కడ ఏటీఎంలు ఆపరేట్ చేస్తే డాలర్స్లో నువ్వు కన్వర్ట్ అయిపోయి తీసేసుకోగలుగుతావు. ఈజీ మనీ ట్రాన్స్ఫర్, యూరో కరెన్సీ, సింగిల్ కరెన్సీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరుతూ క్రీస్తు రాకడ ముందు భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నటువంటి లోకం, భ్రష్టత్వానికి వెళుతున్నటువంటి లోకాన్ని సూచిస్తున్నాయి. సోదరుడా, సోదరి, ఇవి మంచి దినాలు కాదు. ఇవి అంటే ఈ రోజు నువ్వు నివసిస్తోంది కాదు. దినములు చెడ్డవి అన్నప్పుడు మనుషులను బట్టి దినాలు చెడ్డవి అని అంది, అంతేగాని సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి కాదు. మొదటి శతాబ్దంలోనే మనుషులు 18 రకాలుగా ఉన్నారని పౌలు గారు రాశాడు తిమోతికి రాస్తున్నప్పుడు. ఇప్పుడు మరింత భయంకరంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము మనకు లభిస్తుండగా మనం మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపపడదాం. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం తెలుసునా మీకు? అవిశ్వాసి పాపం చేసి ఆనందిస్తాడు, కానీ విశ్వాసి అలా కాదు. ఇమ్మీడియట్ రిమైండర్ ఫ్రమ్ స్పిరిట్, ఆత్మ నుండి ఇమ్మీడియట్గా వెంటనే ఒక సిగ్నల్ వచ్చేస్తుంది, నువ్వు తప్పు చేసావని. నూతన నిబంధన విశ్వాసాల హృదయాల మీద ముద్రించబడింది, వ్రాయబడింది అన్నాడు ఇర్మియా భక్తుడు. నిజమే, క్రీస్తునందు ముద్రించబడిన విశ్వాసులు తమ జీవితంలో కంఫర్టబుల్గా పాపంలో నిలబడలేరు. అయ్యో నేను ఘోరమైన పాపిని అని ప్రభు సన్నిధిలో ఏడ్చి పశ్చాత్తాపడతారు. కానీ పాపం చేసే అవిశ్వాసులు పాపాన్ని గురించి ఆలోచన చేయండి. ఇది పాపం అంటే అసలు ఒప్పుకోరు కూడా. మీరు పాపం అంటారేంటంటే ఇట్స్ ఆల్ ఎంజాయ్మెంట్ అండ్ కల్చర్ అంటాడు. మీరే పిచ్చిగా ఆలోచిస్తున్నారండి, మీరు ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారు అని అడుగుతాడు. కొన్ని చోట్ల కొందరితో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మనం సమాజంలో తప్పు దీన్ని అని ఖండిస్తుంటే పకాల నవ్వుతున్నారు. ఏంటండి సాగర్ గారు, ఇది తప్పేంటండి? ఇట్స్ ఎ కామన్ ఇష్యూ, ఇది సాధారణమైన విషయమే కదా, మీరేంటి భూతద్దాల్లో చూస్తారేంటి అని అడిగారు కొంతమంది. సోదరుడా, సోదరి, భూతద్దంలో చూడటం కాదు, వాక్యంతో చూస్తున్నాను నేను. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ మీద చూస్తున్నాను నేను. ఇవాళ వచ్చే రూపాయి ఆదాయం మీదో, ఇవాళ వచ్చేటువంటి భౌతిక అభివృద్ధి మీదో దృష్టి నిలుపుకుంటే రేపు తీర్పు దినాన నీవు నేను నిలబడినప్పుడు జవాబు ఏం చెబుతాం కదా? ఆలోచించొద్దా? మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనని మనం ఎరుగుదాము అన్నాడు పౌలు గారు. నేను అందుకే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రతి క్షణం, ప్రతి గడియ పరిశీలించుకుంటూ ఉంటాను. నేను పలుమార్లు మీ ముందు ఒప్పుకున్నాను. ఒక వర్తమానికుడు ఎప్పుడు ఈ విధంగా ఒప్పుకొని ఉండలేమో. నా హృదయం నా మీద దోషారోపణ చేసింది, నేను ప్రభువుని క్షమాపణ అడుగుతున్నాను, ఈ క్షణంలో అడుగుతున్నాను అని చెప్పిన బోధకుడు మీకు దొరకడేమో, కనపడేమో. ఇట్స్ ఎ ప్లెజర్ టు మీ. ఒక దినాన ప్రభు ముందు నేను నిలబడినప్పుడు ఇది నాకు, ఈ ఒప్పుకోలు నాకు
భాగ్యంగా మిగులుతుందని నాకు తెలుసు. మీ దగ్గర ఒకవేళ సాగర్ గారు బలహీనుడు, సాగర్ గారు పనికిరాడు పనిచేరికని మీరు మార్కులు ఇచ్చేమో, కానీ దేవుడు అలా చేసేవాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము వారి ఇష్టానుకూలముగా తొలగిపోయి ఉన్నప్పుడు వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశ్షూరు దేశములోనికి చెరగా పోయారు. నేటి వరకు అచ్చటే ఉన్నారు అన్నాడు. నేటి వరకు అచ్చటే ఉన్నారు అన్నాడు. నేటి వరకు అచ్చటే ఉన్నారంటే ఇర్మియా రాస్తున్నాడు. ఇర్మియా సిద్కియా కాలంలో ప్రవచించాడు. ఇర్మియా యొక్క పరిచర్య 50 సంవత్సరాలు భయంకరమైనటువంటి వేదనతో ప్రకటన చేశాడు. కాబట్టి అప్పటికి అశ్షూరు వారు చెరలోకి వెళ్ళిపోయారు అనేది యూదా వారికి హెచ్చరికగా చెప్పబడుతూ వచ్చింది. అశ్షూరులోనికి చెరగా వెళ్ళటం యూదా వారికి హెచ్చరిక, కానీ యూదా వారు మార్పు చెందటం లేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, డు నాట్ ప్లే విత్ ద సిన్. పాపముతో ఆటలు ఆడవద్దు. ప్రాచీన పాపము స్వభావాన్ని మిమ్మును ఏలనీయవద్దు. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం బోడా జాన్ విక్టర్ గారికి ఆర్టీసీలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా భార్య సుధారాణి గారు, కుమారులు అవినాష్, అమృత్ మరియు కుటుంబ సభ్యులు, కనుమాల రత్నప్రసాద్ మాస్టారు, గుండుగోలను ప్రక్కనే ఉన్న భోగాపురం వాస్తవ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. ఈ దినం ఈ మాసానికి మొదటి దినం. ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రభు ప్రేరేపించిన వారు సహకరించండి. అలాగే పవర్ కట్ డిక్లేర్ చేయబడింది. పవర్ కట్ ద్వారా చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పవర్ కట్ వల్ల యేసే పరిష్కారం డిస్టర్బ్ కాకుండా ప్రార్థించండి. గత 2 దినాలుగా ఏలూరు పట్టణంలో 9 గంటలకు కరెంట్ ఇచ్చారు. దానివల్ల ప్రసారం సౌలభ్యం కలిగింది. ఈ దినమే పవర్ కట్ డిక్లేర్ చేశారు కాబట్టి పరిష్కారానికి అడ్డు లేకుండా ప్రభువు సహాయం చేసేటట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. జాన్ విక్టర్ గారి కుటుంబాన్ని దీవించండి. కనుమాల రత్నప్రసాద్ అన్నగారిని బట్టి మీకు వందనాలు. జాన్ విక్టర్ గారి సతీమణి సుధా గారిని బట్టి మీకు స్తోత్రం. బిడ్డలను బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారాలను మీరే అనుగ్రహించి ప్రేరేపించి పంపండి ప్రభు. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.